బ్రో ఎంఎస్ ధోని లేకుండా దీపక్ చాహర్ యూస్లెస్ అని ఫ్యాన్స్ అనుకునే టైంలో చాహర్ చేసిన పనిని చూసి అందరూ షాక్ అయిపోయారు. అది 2019 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్. ఇండియా పెట్టిన 174 రన్స్ టార్గెట్ ని చేస్ చేయడానికి బంగ్లాదేశ్ కి లిటన్ దాస్ మరియు మొహమ్మద్ నయీం ఓపెనింగ్ వచ్చారు. ఫస్ట్ 2 ఓవర్స్ కామ్ గా ఆడారు. కానీ థర్డ్ ఓవర్ దీపక్ చాహర్ వేసిన ఓవర్ మ్యాచ్ మొత్తం మార్చేసింది. ఆ ఓవర్ లోనే ఫస్ట్ బ్రేక్ త్రూ 4th బాల్ లో లిటన్ దాస్ వాషింగ్టన్ సుందర్ కి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత సోమ్ని సర్కార్ వచ్చాడు. కానీ ఫస్ట్ బాల్ లోనే శివం డుబే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ వెళ్ళాడు. ఇప్పుడు దీపక్ చాహర్ హ్యాట్రిక్ మీద ఉన్నాడని అందరికీ తెలిసింది. కానీ మిథున్ హ్యాట్రిక్ బాల్ ని డిఫెండ్ చేశాడు. ఈ ఓవర్ తర్వాత చాహర్ ని ఇమీడియట్ గా తీసుకురాలేదు. తన నెక్స్ట్ స్పెల్ 13th ఓవర్ లో వచ్చింది. అక్కడే లాస్ట్ బాల్ లో మిథున్ ని అవుట్ చేశాడు. 18th ఓవర్ లో తిరిగి బౌలింగ్ చేస్తూ మరోసారి లాస్ట్ బాల్ లో సైఫుల్ ఇస్లాం ని ట్రాప్ చేసి అవుట్ చేశాడు. ఫైనల్ స్పెల్ కోసం దీపక్ చాహర్ లాస్ట్ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చాడు. ఫస్ట్ బాల్ లోనే ముస్తఫిజుర్ రెహమాన్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ డెలివరీలో ఇస్లాం ని క్లీన్ బౌల్ చేసి ఇండియా T20 హిస్టరీలోనే ఫస్ట్ ఎవర్ హ్యాట్రిక్ తీశాడు దీపక్ చాహర్. తన ఎంటైర్ స్పెల్ లో చాహర్ ఒక్కడే 7 రన్స్ ఇచ్చి టోటల్ 6 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇది అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ అనడంలో ఎలాంటి తప్పు లేదు. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు.